అందరికీ నమస్కారం. ఇటీవల నెల్లూరు నగరం వేదేపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ న్యూ జర్నలిస్ట్ కాలనీలో ఒక అఫెన్స్ జరిగింది. ఈ అఫెన్స్లో కొంత వెండి వస్తువులు, ల్యాప్టాప్ దొంగతనం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వేదేపాలెం ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ గారు, వారి సిబ్బంది, వారి ఎస్ఐ అంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి. వాళ్ళు మూర్తి నవీన్, రవా సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ లతీఫ్, వీరంతా కూడా గతంలో పాత నేరస్తులే. ఇందులో మొదటి ముద్దాయికి సుమారు 15 నేరాలు ఉన్నాయి. అదేవిధంగా రెండో ముద్దాయికి కూడా 4 కేసులు, ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. మూడో ముద్దాయి మీద కూడా కేసులు ఉన్నాయి. వీరందరినీ కూడా విచారించగా నెల్లూరు రూరల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్, కొడవలూరు, కొవ్వూరు ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన నేరాలు కూడా వీళ్ళు అంగీకరించారు. వీరి దగ్గర నుంచి సుమారు 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీన్నర వెండి వస్తువులు, ఒక LED టీవీ, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ 5 lakhs వరకు ఉంది. వీరంతా కూడా రెగ్యులర్గా ఒక చోట డ్రింక్ చేస్తూ స్నేహంగా ఉంటూ ఎక్కడైతే ఇల్లు తాళం వేసి ఉంటాయో వాటిని రెక్కీ చేసి, ఎవరైతే ఊరికి వెళ్ళారో అటువంటి ఇల్లుని పగలు రెక్కీ చేసి తర్వాత కాలంలో దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో సిఏ కిషోర్ బాబు గారు, వారి ఎస్ఐ వెంకటరావు గారు, ఏఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, మహబూబ్ పాషా, కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా బాగా కష్టపడి ఈ కేసు ఎడిట్ చేశారు. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వీళ్ళందరికీ కూడా త్వరలో రివార్డు అవ్వడం జరుగుతుంది. వీళ్ళ మీద ఆల్రెడీ షీట్స్ ఉన్నాయండి. ఆ షీట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద నైట్ డ్యూటీ స్టాఫ్ రెగ్యులర్గా వీళ్ళ మీద నిఘా పెడతారు. ఇది కాకుండా వీళ్ళని ఎవ్రీ వీక్ సండే కూడా వీళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు. వీళ్ళ మూమెంట్స్ మీద ప్రత్యేకంగా వాచ్ పెడతారు. వీళ్ళ కదలికల మీద, వీళ్ళ బంధువులు అందరి మీద కూడా వాచ్ పెడుతుంది.